నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలో ఉన్నప్పుడు ఈ హోంగార్డులకు ఇచ్చిన హామీ నెరవేరుస్తా అని చెప్పేసి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ హోంగార్డులను విధుల్లో నుంచి తొలగించడం జరిగింది. చిన్న చిన్న కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఏదో ఒకసారి ఒక హోంగార్డ్ సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ హాస్పిటల్కి వచ్చి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ హోంగార్డులను నేను ఆదుకుంటా, ఎవరైతే విధుల్లోంచి తొలగించిందో వాళ్ళని ఖచ్చితంగా నేను ఆదుకుంటా అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ఆ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన 9 నెలలు అయినా సరే హోంగార్డులను ఇంకా పట్టించుకుంటలేరని చెప్పేసి ఇక్కడ హోంగార్డులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మళ్ళీ హోంగార్డులకు రిక్వైర్మెంట్ పెట్టి మీరు కూడా కొత్త వచ్చిన వాళ్ళతోని ఆ ఫిజికల్ టెస్ట్ పాస్ అయితే తప్ప మిమ్మల్ని విధుల్లోకి తీసుకోమని చెప్పేసి ఒకవైపు చెప్తూనే మరోవైపు ట్రాన్స్జెండర్స్ కూడా తీసుకుంటామని వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం, దాంతో హోంగార్డులు అంతా ఆందోళనకర వాతావరణం ఉద్రిక్తంగా వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం దానా చెప్పండి అన్న. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, హోంగార్డుని విధుల్లో నుంచి తొలగించిన వాళ్ళని మేము మా ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పింది కదా, ఇప్పుడు ఎట్లా ఉంది మరి? సార్ కోర్టు నుంచి వచ్చిన వాళ్ళకు అందరూ తీసుకుంటానని మన సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ చెప్పుకొచ్చింది సార్. సార్ కూడా మంచిగా స్పందించింది సార్. అయితే రవి గుప్తా సార్తో కూడా చెప్పిండు సార్. రవి గుప్తా సార్ కూడా ఫైల్ మూవ్ చేసిండు సార్. చేసిన తర్వాత కొత్త డీజీపీ సార్ వచ్చింది సార్, మన జితేందర్ సార్. ఇప్పుడు మీ ఎన్ని ఇయర్స్ నుంచి సర్వీస్ ఉన్నారు దీంట్లో? సార్ మేము 10 సంవత్సరాలు చేసినాం సార్. 10 సంవత్సరాలు చేసి ఉన్నారు సార్. అందరు చేసి ఉన్నారు సార్. మీరు విధుల్లో నుంచి ఎప్పుడు తొలగించారు మిమ్మల్ని? సార్ సార్ ఒక 10 సంవత్సరాలు 10-12 సంవత్సరాలు అవుతాను సార్. మరి ప్రభుత్వం అంటే 9 నెలలు అవుతుంది దాదాపు, ఏ విధమైన రెస్పాన్స్ లేదు మీకు, ఏ విధంగా చూడొచ్చు ఇవన్నీ? సార్ కొద్దిగా ఎందుకంటే లేట్ ప్రాసెస్ అవుతుంది సార్. ఇప్పుడు 4 నెలలను తిరిగి మేము ఆఫీసుల చుట్టూ అక్కడ ఇక్కడ తిరిగి మేము చేస్తున్నాం సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ ఒక మాట చెప్తే మాకు ఉద్యోగాలు కోర్టుకు పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తారు సార్. అంటే గతంలో మీ హోంగార్డే సూసైడ్ చేసుకుని హాస్పిటల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చింది, మీ విధుల్లో నుంచి తొలగించిన వాళ్ళని తీసుకుంటా అని చెప్పేసి ఇచ్చింది. కానీ ఇప్పుడు విధుల్లో నుంచి తొలగించిన వాళ్ళని పట్టించుకుంటలేరు కదా, ఎలా చూడొచ్చు? అయితే హామీ ఇచ్చారు కానీ మాకు ఏమన్నారంటే డీజీపీ గారికి లెటర్ రాసి పంపించారు, వీళ్ళని తీసుకోండి అని చెప్పేసి. ఆ తర్వాత డీజీపీ గారు రిటైర్మెంట్ అయిపోయారు. కొత్త డీజీపీ గారు వచ్చారు కానీ అతనికి తెలియదు మా విషయాన్ని, మా యొక్క సమస్య ఏంటి అనేది తెలియదు. తెలుసుకున్నానికి మేము ఎన్నోసార్లు వెళ్ళాము, కల్పిస్తామన్నారు, కల్పించలేదు మాకు కింద స్థాయి వాళ్ళు. తర్వాత మేము మళ్ళీ సీఎం గారిని కలుద్దామని వచ్చాము. ఎన్నిసార్లు కలుద్దామని వచ్చినా కానీ మాకు కలవడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఈరోజు చాలామంది వచ్చేసాము, దగ్గర 300 మంది ఉన్నాం మేము. 300 మందికి మాకు విధులోకి తీసుకుంటారని సీఎం గారు చెప్పారు, ఇంతవరకు తీసుకోలేదు. ఆ సమస్యను మళ్ళీ తెలియపరుద్దామని మేము వచ్చాము. సరే, ఇప్పుడు ఏదైతే హోంగార్డులని మేము విధుల్లోకి తీసుకుంటామని ప్రచారంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన ఏదైతే 18 నుంచి 20 సంవత్సరాల యువకులతో మీరు మళ్ళీ ఫిజికల్ టెస్ట్ పాస్ అయితేనే మిమ్మల్ని తీసుకుంటాం అంటున్నారు కదా? అవును. అయితే మేము ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మాకు ఇప్పుడు ఏజ్ ఎక్కువైపోయింది. ఈ ఏజ్లో మేము ఉరకలేము కాబట్టి, ఆ ఫిజికల్ టెస్ట్ మేము పాల్గొనలేము, మేము చేయలేము కాబట్టి మా ఎందుకు దయ ఉంచి దయతోటి మమ్మల్ని తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అంతే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి హోంగార్డ్ సర్వీస్లో ఉన్నారు? 10 సంవత్సరాలు చేశాను నేను. గత 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు నేను 3,000 జీతం నుంచి 9,000 జీతం వరకు చేశాను నేను. అంటే ఎప్పుడు తొలగించారు మరి విధుల్లో నుంచి? 1998 నుంచి 2008 వరకు చేశాను నేను. 2008 నుంచి నేను మళ్ళీ తర్వాత చేయలేకపోయాను నేను డ్యూటీ. జీతం సరిపోక ఎన్నోసార్లు మాకు జీతాలు రాలేదు. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు జీతాలు అందలేదు. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వచ్చేది. ఫ్యామిలీని గడుపుకోలేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అందుగురించి నేను కొన్నాళ్ళు ఆరోగ్యం బాగాలేక, మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేక నేను మానేసి వచ్చాను. ఆ తర్వాత నన్ను విధులను తొలగించేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? నల్గొండ డిస్టిక్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ హోంగార్డు ఉద్యోగంలో? మేము 2,250 రూపాయలు జీతం ఉండేది సార్. మేము 12,000 జీతం అయిన దాకా చేసినాం. 2009 దాకా మేము చేయడం జరిగింది ఉద్యోగం. అయితే మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కొంచెం ఆశలు చిగురించి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తాడని, ఈ రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకుంటాడని, మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ హోంగార్డ్ కుటుంబాలను ఆదుకొని మాకు ఉద్యోగాలు ఇచ్చి అవకాశం కల్పిస్తారని నమ్మకంతో ఇంతకుముందు కలిసినాము. పోయినసారి ఉన్న డీజీపీ గారు ట్రాన్స్ఫర్ అయ్యింది కదా, అప్పుడు మాకు అవకాశం ఇచ్చింది చేయమని చెప్పి. ఇప్పుడు డీజీపీ గారు ట్రాన్స్ఫర్ కావడం వల్ల మాకు ఇప్పుడు కొత్త డీజీపీ రావడం వల్ల ఆగిపోయింది, ఫైల్ అనేది ఆగిపోయింది. అందు గురించి మళ్ళీ డిస్టర్బ్ అయిందని చెప్పించి మళ్ళీ రావడం జరిగింది ఈరోజు. అన్న, మీరు గత 4 నెలల నుంచి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు కదా, అధికారులు ఏమన్నా మీతోని చర్చలు జరిపారా? అధికారులు చర్చలు ఏం జరపలేదు. మన డీజీపీ గారికి కాల్ చేసి చెప్పినారు, వీళ్ళ హోంగార్డులు మళ్ళీ ఒకసారి రాకుండా చూడండి, వీళ్ళ పని కంప్లీట్ చేయండి అని చెప్పినాడు సారు మా ముందు. అది ఇంతవరకు కాలే, పెండింగ్ అట్లనే ఉన్నది, ఉండిపోయింది.
ఈ కొత్త డీజీపీ గారు వచ్చిన తర్వాత ఏం స్పందన లేదు. అది అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తులే దీంట్లో? నేను మూడేళ్ళు చేసాను సార్. 3 ఏళ్ళు చేశారా? మూడేళ్ళు చేసినా మా నాన్న చనిపోయింది రాబ్ సెంటర్ అంటే అయితే మళ్ళీ పోతే తీసుకుంటాను ఇంతవరకు తీసుకోలేదు సార్. నాకు ఇక వేరే ఆరోసారికి హార్ట్ అటాక్ వచ్చిన హాస్పిటల్ పడ్డాడు. ఆ సార్ లేడు, వేరే సార్ ఇన్ఛార్జ్ ఉండే. ఆ సార్ ఏమన్నా నేను లేని భయం ఆ సార్ వచ్చి నాకు తీసుకుంటే నాకు తెలియదని అంతకి బంద్ చేసింది నాకు. కాదు ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? అది 43 రన్నింగ్. 43 ఉంటుంది. ఇప్పుడు మీ సర్వీస్లోకి ఇప్పుడు కొత్త వచ్చిన యువకులతోని వాళ్ళని ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యి మిమ్మల్ని రమ్మంటుంది కదా, మరి ఎట్లా? అట్లా వల్ల మేము పెడతామని అట్లా చెప్పిండు అట్లా కాదని? కాదని చేస్తున్నాడు. డైరెక్ట్ తీసుకుంటా అని చెప్పిండు మాకు ఏమంటుంది మరి? కోర్టు నుంచి డైరెక్ట్ అన్నాడు. ఏమన్నా ఆర్ఐ కోర్టు కేసుకు అన్నాడు. ఇక నాకు తీసుకున్నందుకు కోర్టు కేసుకు పోయి నువ్వు వస్తావు అని చెప్పిండు. కోర్టు కేసుకు 3-4 ఏళ్ళు అయితే ఇంతవరకు ఆర్డర్ ఇవ్వకుండా మాకు ఏది మీ ఉద్యోగం? ఉదయం ఇవ్వలేదు లేదు సార్ ఇంతవరకు. అటు ఇస్తే చూస్తుంటే ఎక్కువ అట్లా మళ్ళీ ఆర్ఐ కలిస్తే ఆర్ఐ ఏమో వేరే సాఫ్ట్వేర్ అయ్యిండు. వేరే ఆర్ఐ ఉంటే అతను ఏమంటాడు నాకు తెలియదు సార్, ఆ సార్కి అడుగుపా అని అంటున్నాడు. ఇక వెళ్ళడానికి ఈడికే బిల్డింగ్లో ఇంతకు బందాను. 3,000 ఎక్కడికి చేసింది సార్. నేను ఇలా 3,000 జీతం నెలకు 3,000 నుంచి 12,000 చేసి బందాను. 2016 బందాను నేను. అంటే గతంలో మీ హోమ్ గార్డ్ సూసైడ్ చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా హాస్పిటల్కి వచ్చి మీకు హామీ ఇచ్చింది కదా, మరి ఇప్పుడు కలిసిండి ఒక్కసారి మిమ్మల్ని రేవంత్ రెడ్డి డైరెక్ట్? ఆయన ఇంటికి పోతే ఏమన్నాడు, డీజీపీకి ఫోన్ చేసి మామూలుగా ఆ రోజు ఆడుకున్నాం, డీజీపీ ఆఫీస్కి పోయినాం, అన్నీ రాసుకున్నారు వాళ్ళు. రాసుకున్నాక మీకు తర్వాత ఫోన్ చేసి పిలిపిస్తాం పోండి అని పంపినాం. అంతే ఇక ఫోన్ చేయలేదు, ఇంతవరకు ఏం లేదు. ఇక చేయలేరు, చేస్తామని చేయకూడదు. ఇక అందుకే మళ్ళీ వచ్చి వెళ్తామని అందరం మాట్లాడుకుని మళ్ళీ వచ్చాం అందరం. అలా సార్. ఎక్కడి నుంచి వచ్చారే? కరీంనగర్ డిస్టిక్, ఉమ్మడి జిల్లా డిస్టిక్. ఏంటి పరిస్థితి? ఎప్పుడు మీరు విధుల్లో నుంచి మిమ్మల్ని తొలగించారు? అది సార్ 95 అపార్ట్మెంట్ 2010లో తీసేసారు. నాకు ఆబ్సెంట్లో ఉన్నాను. అంటే తీసేసినప్పుడు అడిగారా మరి ఎందుకు తీసేసి అన్నప్పుడు? అప్పుడు డైరెక్ట్ ఆర్ఐ వాళ్ళు వేస్తుండే. ఇప్పుడు ఎస్పీ లెవెల్, ఇప్పుడు డీజీపీ లెవెల్ అది ఉన్నది. కానీ అప్పుడు ఆర్ఐ తలుచుకుంటే ఆర్ఐ తీసేస్తుండే. అప్పుడు ఎవరు పట్టించుకోలే కాబట్టి అట్లా తీసేసారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ప్రచారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు హామీ ఇచ్చింది కదా. ఇప్పుడు మా ఆదిలాబాద్ డిస్టిక్లో సారే చెప్పి బజరంగ సభలో సార్ మాజీ హోంగార్డులకు మేము మళ్ళీ జాబ్ ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ దాని తర్వాత ఏం పట్టించుకోవట్లేదు, ఏం లేదు. మరి ఈ సార్ అంటే డీజీ గారు చెప్పిన తగ్గ లేకిన తర్వాత మళ్ళీ దానికి అనుకోకుండానే అయింది. మరి ఒకవైపు ట్రాన్స్జెండర్ కూడా మీ హోమ్ గార్డ్ విషయంలోనే మళ్ళీ వాళ్ళకు కూడా కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఈ విషయంలో? 100% అవుతుంది సార్ అది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇల్లు వీళ్ళ 2KM పెట్టినా కానీ 2KM ఉరకలేరు. హై జంప్ లాంగ్ జంప్ వాళ్ళతో ఎక్కడ చేయగలుగుతారు? అది ఏజ్ కాబట్టి ఒకరికి బీపీ వాళ్ళు ఉన్నది, ఒకరికి ఉరకలేరు కాబట్టి కష్టమైంది. కాబట్టి దయా తెలిసి ఏదో సీఎం గారికి మళ్ళీ రిక్రూట్మెంట్ మళ్ళీ పాత వాళ్ళకి ఆల్రెడీ స్టాఫ్ లేదు. ప్రతి పిఎస్లో ఆల్ డిస్టిక్లో, ఇది మన ఇక్కడే సిటీ అని కాదు, ఆల్ డిస్టిక్లో పరిస్థితి ఏముంది? మన ఒక పోలీసునికి కోరి మీరు పోలీస్కి పోతే ఒక సీఏ గారు ఉంటారు, ఒక జవాన్లకు పంపితే జవాన్లకు 10 మందికి జవాన్లకు అయితే అలా స్టాఫే ఉన్నది. ఏం బందోబస్తు చేస్తారు సార్? కమస్గా మీ ఇలా మా వాళ్ళు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినా నైట్ బీటో ఏదో ట్రాఫికో ఏదో చేసుకొని అట్లా చేసుకొని ఉంటారని చెప్పి ఉద్దేశం ఉంది. అంటే గతంలో డీజీపీ గారు హామీ ఇచ్చారంటే డైరెక్ట్ హోమ్ గార్డ్ విధుల్లోకి తీసుకుంటున్నారు, లేకుంటే ఇతర డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారా? డీజీపీ గారు అది తీసుకులేదు సార్. సీఎం గారికి వెళ్తే సీఎం గారు చెప్పారు, డీజీపీ గారికి మాట్లాడి ఈ విషయం చూడండి ఏదో అంటే, సరే చేయొచ్చా అంటే చేయొచ్చు సార్ అని చెప్పిండు. తర్వాత డీజీపీ గారు రిటైర్డ్ అయిపోయిండు. మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ మళ్ళీ కొత్త డీజీపీ గారు వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం డీజీపీ ఎవరు? సార్ ఆ సార్ వచ్చిన తర్వాత ఆయనకు ఆ ఫైల్కు కొంచెం తెలియదు కాబట్టి ఆయన డిస్టర్బ్ లేకుండా అయిపోయింది. అంటే సీఎం గారు చెప్పారంటే ఇప్పుడున్న దాంట్లో పోస్ట్ కేటగిరీలో నుంచి, లేకుంటే వీళ్ళు వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ సరిపోకపోతే ఇతర క్యారెక్టర్లు సెట్ చేయమన్నారా, లేకపోతే ఇంకేం ఏం లేదా? పాత హోమ్ గార్డ్స్ ఎంత ఎక్స్ హోమ్ గార్డ్స్ వాళ్ళకి ఇచ్చేయమని చెప్పారు. అది ఇంతకుముందు న్యూ రిక్రూట్మెంట్ ఇస్తా అని చెప్పిండు సార్. మరి న్యూ రిక్రూట్మెంట్ ఎందుకు సార్? మరి వీళ్ళు మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి మా ఉద్దేశం. ఇప్పుడు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నాది, ఇప్పుడు 14 ఇయర్స్ సర్వీస్ నేను చేసింది. 14 ఇయర్స్ సర్వీస్ నాది అలా చేసి ఇప్పుడు నాకు అన్ని ఇప్పుడైనా నాకు ఆల్రెడీ డ్రైవర్, నేను అలా డ్రైవర్, పోలీస్ డ్రైవర్ ఎక్కడ చేసే టౌన్లో జగిత్యాల. ఇప్పుడు మామూలు బాగా మంది అందులోకి వెళ్ళి మస్తు మంది డ్రైవర్స్ ఉన్నారు, అలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెంపరీ డ్రైవర్లు పెడతారు. మరి అదే ఆ టెంపరీ డ్రైవర్ కూడా మా హోమ్ గార్డ్ వేస్తే బాగుంటుంది. ఇంకా అంటే వాళ్ళు కొత్త రిక్వైర్మెంట్ వేసి కొత్త 18 నుంచి 25 వాళ్ళని తీసుకుంటుంటుంది కదా ప్రభుత్వం. మన నోటిఫికేషన్ సరే అంటే చెప్పిన తప్ప ఏం చెప్పలేదు. పేపర్ స్టేట్మెంట్ చెప్పిండు కానీ తీసుకుంటా అని చెప్పిండు బస్ అంతే. మరి వాళ్ళతోటి మాకు కావాలంటే కష్టమవుతుంది సార్. అది ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారా? కరీంనగర్. కరీంనగర్ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు దీంట్లో?
దాదాపు 10-15 ఏళ్ళు చేసిన. మీరు ఏ ఇయర్లో ఉద్యోగం నుంచి తొలగించబడింది? దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. నాకు 2014లో కోర్టు ఆర్డర్ వచ్చింది సార్. నాకు ఇంతవరకు ఇవ్వలే. అది ఏం చేసిండంటే ఫస్ట్ రన్నింగ్ ఏం చేసిండంటే 800 మీటర్ పెట్టిండు మాకు ఈ ఏజ్లో 800 మీటర్ పెట్టి తీసేస్తాను అంతే, ఏం లేదు. ఎప్పుడు ఇది చేసిల్లు మీకు? 1 ఇయర్ కింద. 1 ఇయర్ కింద చేసిల్లా? ఆ, ఇప్పుడు మీ వయసు ఎంత? నాది 49 40 అంటే 48లో మీకు 1 ఏం పెట్టినా చేసిండు. 800 మీటర్ అంటే మేము పోయినాం, కానీ టైం సరిపోదు. ఇప్పుడు ఫస్ట్ మాకు ఇప్పటికి ఉంటుందా సార్ ఈ హోమ్ గార్డ్? ఏం సార్ అది ఆ ఏజ్లో ఉరుకుతామా సార్ మేము? పోంగ ఖాతం టైం అయిపోయింది తీసేసాడు. 100 మీటర్ పెట్టలేదు, లాంగ్ జంప్ పెట్టలేదు, హై జంప్ పెట్టలేదు, డైరెక్ట్ 800 మీటరే. మళ్ళీ ఇంకోటి అంబులెన్స్, ఇంకోటి అంబులెన్స్. ఆ టెన్షన్కు ఉరగలేకపోయినాం మేము. అంటే మరి చెప్పలేరా అప్పుడు అధికారులకు? మీరు ఇట్లా కాదు, మా వయసు చెప్పినాం మీ అంటే మాకు అవసరం లేదు, మీ కోర్టు ఆర్డర్ వచ్చిందిగా అదే అని చెప్పి కమిషనర్ వచ్చి నేను చేయించున్నాను.